ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 26వ మంగళవారము. పెక్కుమంది ప్రజలు సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆరాధించుటకు యెరూషలేమునకు వత్తురు. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు. సైన్యములకు అధిపతియగు ప్రభువు ఇట్లనుచున్నాడు: మహానగరముల నుండి ప్రజలు యెరూషలేమునకు ఏతించు కాలము వచ్చుచున్నది. ఒక నగర ప్రజలు మరి ఒక నగర జనుల యొద్దకు వచ్చి, మేము సైన్యములకు అధిపతియగు ప్రభువును ఆరాధింపబోవుచున్నాము, ఆయన దీవెనలు అడుగుకోబోవుచున్నాము, మీరును మాతో ఆలస్యము చేయకరండు అని చెప్పగా, వారు మేము వత్తుము అని అందురు. మహాజాతులను బలసంపన్నులైన ప్రజలను సైన్యములకు అధిపతియగు ప్రభువును వెతుకుటకును ప్రభువును సమాధానపరచుటకును యెరూషలేమునకు వచ్చెదరు. సైన్యములకు అధిపతియగు ప్రభువు చెప్పునది ఏమనగా, ఆ దినములలో అన్యజాతి ప్రజలు 10 మంది ఒక్క యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగానున్నాడని వింటిమి కనుక మేమును మీతో కూడా వచ్చెదము అని పలుకుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 51వ వచనము నుండి 56వ వచనము వరకు. మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు దృఢముగా నిశ్చయించుకొనెను. తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతా సిద్ధపరప ఒక సమరియా గ్రామమునకు వెళ్ళిరి. కాని ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి. ఆయన శిష్యులు యాకోబు, యోహానులు అది చూచి, ప్రభు, ఆకాశము నుండి అగ్నిని వర్షించి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వైపు తిరిగి వారిని గద్దించెను. అంతట వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.